బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆగి ఉన్న లారీలో మంటలు చెలరేగాయి. సమీపంలో పెట్రోల్ బంకు బస్తాల తయారీ ఫ్యాక్టరీ ఉండడంతో డ్రైవర్ అండ్ క్లీనర్ భ్యాందోళనకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా రామాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో అరుణాచల్ ట్రాన్స్పోర్ట్కు చెందిన లారీ పూర్తిగా దగ్ధమైంది. సిమెంట్ లోడ్తో హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆగి ఉన్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమీపంలో పెట్రోల్ బంకు బస్తాల తయారీ ఫ్యాక్టరీ ఉండడంతో డ్రైవర్ అండ్ క్లీనర్ భ్యాందోళనకు గురయ్యారు. సూర్యాపేట జిల్లా రామాపురం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో అరుణాచల్ ట్రాన్స్పోర్ట్కి చెందిన లారీ పూర్తిగా దగ్ధమైంది. సిమెంట్ లోడ్తో హైదరాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ అగ్ని ప్రమాదం సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. కిరణ్, సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఒక ఆగి ఉన్న లారీలో పూర్తిగా దగ్ధం కావడంతో అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన సంఘటన అర్ధరాత్రి జరిగింది. కోదాడలోని రామాపురం ఎక్స్ రోడ్ వద్ద డ్రైవరు రాత్రిపూట ఆపి లారీని పక్కన నిద్రిస్తున్నాడు. అయితే ఇదే సమయంలో ఆ లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్ తో పాటు కిందిగా ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసేలోపే లారీ పూర్తిగా దగ్ధమైంది. ఆ పక్కనే పెట్రోల్ బంక్ ఉండడంతో ఈ యొక్క లారీ మంటలు కనుక పెట్రోల్ బంక్ అనుకున్నట్టయితే తీవ్ర ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. లారీ దేనికి పూర్తిగా దగ్ధమైన దానిపై విచారణ కొనసాగుతుంది. మొత్తానికైతే భారీ ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.